హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో నేను ఇంతకుముందు వీడియోలో ఒక కేక్ అయితే అప్లోడ్ చేశాను కదా, అదే రోజు ఈ కేక్ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట. సో నేను వాటిని ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను. వాటిని ఎలా చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి పైనాపిల్ స్పాంజ్ అండి. ఇదేమో మనకి బ్లాక్ ఫారెస్ట్ స్పాంజ్ కోసం నేను బ్యాటర్ ప్రిపేర్ చేసి ఇలా ఓవెన్లో అయితే పెడుతున్నాను. సో 180 degrees దగ్గర 35 minutes వరకు అయితే నేను పెట్టాను అనమాట. దానికోసం ఇక్కడ విప్పింగ్ క్రీము అవి హాఫ్ కేజీ 1 kg కేక్ కదా. సో 1 kgకి నేను 430 grams వరకు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ 1 kgకి హాఫ్ కేజీ వరకు 500 ml వరకు మనం విప్పింగ్ క్రీమ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి క్రీమ్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అనేసి ఇంకా 430 grams అయితే సరిపోతుందని 430 grams తీసుకున్నాను. సో లాస్ట్ ఒక వీడియోలో అయితే కామెంట్స్లో ఒకరు అడిగారు ఇలా మీరు ఏ బీటర్ యూజ్ చేస్తారు అనేసి. సో దానికోసం అయితే నేను ఒక వీడియో అయితే తీసాను, అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అనేది. సో మనము విప్పింగ్ క్రీమ్ అనేది అయితే ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకొని చాలా స్టిఫ్గా మంచిగా బీట్ చేసుకోవాలి. మీకు తర్వాత ముందు వీడియోలో అయితే స్టిఫ్ పిక్స్ అంటే ఏంటి, సాఫ్ట్ పిక్స్ అంటే ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఇలా మంచిగా స్టిఫ్గా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కాసేపు అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను మీకు ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ది అయితే నేను కేక్ది సోకింగ్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఐసింగ్ ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. పైనాపిల్ కేక్ది అయితే నేను చూపించట్లేదు, డెకరేషన్ మాత్రమే చూపిస్తాను, ఐసింగ్ అండ్ డెకరేషన్. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్కి మనం ఇలా షుగర్ వాటర్ తోటి అయితే సోక్ చేసుకోవాలి. వీటన్నిటి గురించి క్లియర్గా మీకు ముందు వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. అది కూడా మీరు కామెంట్ చేసి మీరు అడిగేదాన్ని బట్టే నేను అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. లేదు అంటే ఊరికే పెట్టి ఎందుకు అండి, అంటే ఎవరికైనా యూజ్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఇలా ఎక్కువ మంది అడిగితే కామెంట్స్లో నేనైతే అప్లోడ్ చేస్తాను రెసిపీస్ అనేది, ఇంకా ప్రాపర్గా వాటి టిప్స్ ట్రిక్స్ అనేది నేనైతే అప్లోడ్ చేస్తాను. సో నాకు ఈ కేక్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు అంటే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇచ్చారు. ఆ పర్సన్ అంటే నాకు పర్సనలీ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే వాళ్ళు వచ్చేసి మా పిల్లలు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ మేడం అనమాట. కరస్పాండెంట్ సార్ వల్ల వైఫ్ మేడం అనమాట. సో ఆ మేడం అయితే స్కూల్లో టీచర్ది ఒక కేక్ అయితే ఆర్డర్ వచ్చింది, చేశానని చెప్పాను కదా. అదైతే ఇంకా మేడంకి టేస్ట్ నచ్చి సో మేడం అయితే ఇలా తినడం కోసము మామూలుగా అయితే చేయమని చెప్పారు. 1 kg చేయమన్నారు. నేను 2 ఫ్లేవర్స్లో హాఫ్ కేజీ చేస్తాను మేడం అని చెప్పాను. సరే అండి అని చెప్పారు మేడము. సో మేడం కోసమే చేస్తున్నాను. ఎందుకు నాకు మేడం అంటే ఇష్టము అంటే మేడము అందరిలాగా కాదు. సో ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్లో నేను ఫిల్లింగ్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ తీసుకుంటున్నాను. స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫిల్లింగ్ అనేది, ఇది మనకి స్ట్రాబెర్రీ పీసెస్ అయితే తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. సో ఇది ఇలా ఫిల్లింగ్ చేసుకుంటే మనకి చాక్లెట్కి స్ట్రాబెర్రీ అనేది మంచి కాంబినేషన్ అనమాట. సో మీరు కనుక ఎప్పుడైనా బేకరీలో తీసుకొని ఉంటే కనుక బేకరీలో వాళ్ళు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనేది వేయరు, వాళ్ళు జస్ట్ చాక్లెట్ గనాచి అయితే వేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు అది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఎప్పుడు ఆర్డర్ ఇస్తుంటాను, నాకు ఎందుకంటే చాలా ఇష్టము. సో ఎప్పుడు చూసినా బేకరీ వాళ్ళు అయితే ఏం చేస్తారు, బ్లాక్ ఫారెస్ట్ అని చెప్పేసి ఆ స్పాంజ్ ఏమో వైట్గా ఉంటుంది, మధ్యలో చాక్లెట్ గనాచి తోటి ఒక లైన్ లాగా అయితే క్రీమ్ వేస్తారు. అడిగితే ఇదే బ్లాక్ ఫారెస్ట్ అనేసి అంటారు. అది కట్ చేసిన తర్వాతకి నేను వాళ్ళకి కాల్ చేసే తర్వాత అడుగుతాను, అదేంటండి బ్లాక్ ఫారెస్ట్ అంటే ఇలా చేశారేంటి అని అంటే, అదేనండి బ్లాక్ ఫారెస్ట్ మీకు తెలుసలేదు అనేసి ఇంకా పైగా నన్నే క్వశ్చన్ చేస్తారనమాట. నేనేదో ఎప్పుడు తినని వాళ్ళము అడిగినట్టుగా వాళ్ళు చూస్తారు. సో ఫస్ట్ అసలు వాళ్ళకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే తెలుసా లేదనేసి అయితే నేను అనుకునేదాన్ని. సో ఎప్పుడైతే ఏ బేకరీ వాళ్ళైతే కూడా ఇలా స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనేది అయితే ఎవరు చేయలేదు. బట్ ఇలా హోమ్ బేకింగ్ చేసేవాళ్ళు మాత్రం బ్లాక్ ఫారెస్ట్ కేక్కి స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఒకసారి తింటే ఇంకా మళ్ళీ తినాలనిపించేలాగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత చెప్తున్నాను, నాకు బ్లాక్ ఫారెస్ట్ అంటే ఇష్టం కాబట్టి చెప్తున్నాను. సో ఇలా చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పైనాపిల్ కేక్కి ఇలా ఐసింగ్ చేసుకుంటున్నాను. ఐసింగ్ చేసుకొని డెకరేషన్ అయితే చేస్తాను. చూసారా, ఇది స్టిఫ్ పిక్స్లో కొంచెం స్టిఫ్ పిక్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. ఇలా స్టిఫ్ పిక్స్ ఉన్నప్పుడు మనకి రష్యన్ నాజిల్స్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ డెకరేషన్కి పైపింగ్కి మన ఫ్లవర్స్ ఇవ్వడానికి వాటికి చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇలా ఐసింగ్ చేసుకోవడానికి ఇలా ఫినిషింగ్ చేసుకోవడానికి అయితే మనకి స్టిఫ్ పిక్స్ అనేది అంతగా సెట్ కాదు. సో
సో ఇలా ప్యాలెట్ నైఫ్కి అతుక్కుపోతుంది క్రీమ్ అనేది. కొంచెం హార్డ్గా అయితే చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది, పర్వాలేదండి. సో ఇలా డెకరేషన్ చేసుకుంది. మేడం అంటే ఇష్టమని చెప్పాను కదా, ఎందుకు అంటే ప్రిన్సిపల్ మేడం అయితే చాలా స్కూల్స్లో ప్రిన్సిపల్ మేడమ్స్ కానీ కరస్పాండెంట్ వాళ్ళు సార్ వాళ్ళు కానీ ఇంకా ఎలా ఉంటారు అంటే చాలా ప్రొఫెషనల్గా, అంటే అంత అందరితోటి కలిసిపోయి అలా ఏం మాట్లాడడం అనేది ఉండదు. కానీ ఈ మేడం అలా కాదు, అందరితోటి చాలా నవ్వుతూ మాట్లాడతారు, ఇంకా బాగా పలకరిస్తారు అందరినీ. ఎంత అంటే రెస్పెక్ట్ కూడా, పేరెంట్స్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు మేడం కూడా. నాకు చిన్నప్పటి నుంచి మా పిల్లలు నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నారు. సో నాకు అప్పటి నుంచి కూడా మేడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇలా అయితే నేను ఎక్కడ ఏ ప్రిన్సిపల్ మేడంని కూడా చూడలేదు నేనైతే. చాలా మేడం కూడా చాలా సింపుల్గా ఉంటారు. అంటే ఇప్పుడు మాకు ఉన్నవాళ్ళు లేకపోతే ఇలా ఏమంటారు అంటే చాలా పాష్గా ఉంటారు కదా, మేడం అలా ఏమి ఉండరు అనమాట. చాలా సింపుల్గా మనలో ఒకలాగానే ఉంటారనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదైతే ఈ పైనాపిల్ కేక్ అయితే నేను చాలా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను. సో అది దానిపైన ఇలా గోల్డ్ పర్ల్స్ అండ్ సిల్వర్ పర్ల్స్ అయితే నేను ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎందుకు ఈరోజు కొంచెం చాలా లేజీగా ఉంది. సో అందుకే నా వాయిస్లో అయితే అంత యాక్టివ్నెస్ అయితే కనిపించట్లేదు అనుకుంటాను మీకు. నాకైతే కనిపించట్లేదు. సో మీలో కొత్తగా ఎవరైనా బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే మాత్రం స్టార్ట్ చేయండి, పర్వాలేదు. కాకపోతే స్టార్ట్ చేసే ముందు అయితే చాలా ఆలోచించి అయితే ముందడుగు వేయండి. ఎందుకంటే అది ఈజీగానే ఉంటుంది, బట్ అది అంటే మనం చాలా సింపుల్గా ఇలా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. అంత సింపుల్గా అయితే ఏం అవ్వదండి. మనం అనుకునే బడ్జెట్ కంటే ఎక్కువగానే అవుతుంది. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే కావాల్సి ఉంటుంది. ఏ ఐటమ్ లేకపోయినా కూడా మనకి ఏమీ చేయలేమన్నమాట. సో పైనాపిల్ది నేను డెకరేషన్ చేశాక అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాతకి బ్లాక్ ఫారెస్ట్ క్రమ్ కోట్ చేసుకున్నది కదా, దానికి ఇలా ఐసింగ్ చేసుకొని ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కసారి క్లిప్స్ మిస్ అయిపోతున్నాయండి చేసేటప్పుడు. వీడియో ఆన్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నాను. ఇలా చేసుకుంటూ చేయాలి కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నాను. స్మాల్ ఫ్లవర్స్ అయితే చుట్టూ డెకరేషన్ చేస్తున్నాను. కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకుంది ఓ వరం, రూపురేఖలు చాలట ఊపిరొకటే, ఈ వరాన్నే స్నేహం అంటున్నా మనం. సో నాకు ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటానండి. మీకు లోగా అనిపించినప్పుడు మీరేం చేస్తారనేది కామెంట్స్లో చెప్పండి. సో మీరు కనుక ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక మా లొకేషన్కి దగ్గరలో ఉంటే, మేము జగద్గిరిగుట్ట జూమ్ నగర్ నియర్ కేపీహెచ్పి ఉంటామండి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే కేక్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్కి నా బేకింగ్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితేనే, మీరు నా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. ఈరోజు మాట్లాడడానికి కూడా మాటలు అయితే ఏమీ రావట్లేదు. ఏం మాట్లాడాలో కూడా నాకైతే ఏం తెలియట్లేదు. ఇక్కడ ఎంటీగా ఉంది అని చెప్పేసి ఇలా స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాను. సో ఈ నాజిల్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇంకొకటి నాజిల్స్ తోటి మనం డిజైన్స్ ఇస్తుంటాం కదా, కొన్ని నాజిల్స్ తోటి చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
నేను ఈ కేక్స్ మాత్రమే కాదండి, కస్టమైజేషన్ కేక్స్, థీమ్ కేక్స్ కూడా చేస్తాను. మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్స్ ఉంటే వాటిని నాకు సెండ్ చేస్తే నేను వాటికి తగ్గట్టుగా కూడా చేస్తాను. నార్మల్గా అయితే ఒక ప్రైస్ ఉంటుంది, కస్టమైజేషన్ వాటి కస్టమైజేషన్ని బట్టి ఛార్జ్ అయితే ఉంటుంది. సో మీకు ఎలా కావాలి అంటే అలా చేసిస్తాను. సో మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే 1 or 2 days బిఫోర్ అయితే ఆర్డర్ చేయండి. కస్టమైజేషన్కి, నార్మల్ కేక్స్కి అయితే 1 day బిఫోర్ అయితే ఆర్డర్ చేయండి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. డియర్ మేడం అని అయితే దానిపై నేను చేశాను. ఆ రోజు చేసిన 3 కేక్స్ అయితే ఇవి అండి ఫైనల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓపికగా చూస్తున్నాను.